వెల్కమ్ టు వర్తి ఆర్ట్స్ అండి. మనం చూడబోయే బిట్ వచ్చేసి 5 ఎకరాల 10 గుంటలు. ఈ రోడ్కి సెకండ్ బిట్, బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఉంటుందండి. ఇక్కడ నుండి రాజు రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే విలేజ్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు జన్గాం హైవే వచ్చేసి ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనం చూడబోయే సైటు సెకండ్ బిట్ అండి. ఆ మనిషి లేఅవుట్ చూడండి, అక్కడ ఆ బిట్ అన్నట్టు. ఇది ఫస్ట్ బిట్, ఆ మనిషి లేఅవుట్ సెకండ్ బిట్. దానికి కావాల్సిన దారి మనకు 18 ఫీట్ల దారి ఉంటుందండి. ఇది బాటా ఆల్రెడీ, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు నడచలేరని ఇట్లున్నది, కానీ మనం క్లీన్ చేసుకోవాలి కొంచెం. 18 ఫీట్ల జాగా అండి ఇది. ఇది రోడ్డు డైరెక్ట్ ఆ ల్యాండ్ పోవడానికి తొవ్వ ఇదే అండి. 18 ఫీట్ల రోడ్ ఇది. మనము ఇప్పుడు రోడ్డు చూస్తున్నాం, ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాం. మనము ల్యాండ్ దగ్గరికి వచ్చేసామండి. ఇది మిగతా రైతులకు పోవడానికి దారి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. ఇక్కడ నుండి ఒక 200 మీటర్లు డైరెక్ట్ రోడ్ ఫేసింగ్ అండి. ఒక 200 మీటర్ 300 మీటర్ వరకు రోడ్ మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకు. ఈ ల్యాండ్ మనకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఇక చూసుకున్నట్టయితే ల్యాండ్ ఇదండి. చూడండి, ఈ గట్లు చూసుకున్నట్టయితే ఈ వేప చెట్టు ఇది గట్టు అండి. ఇది నేను నిలబడ్డది గట్టు ఇప్పుడు ప్రస్తుతం. ఆ వెనకాల వేప చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ వేప చెట్టు గెట్టు. అక్కడ నుండి అటు సైడ్ చూస్తే అది ఆ తాడి చెట్లు ఇట్లా అన్నీ దీంట్లో ఉంటాయి. ఆ పెద్ద తాడి చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ పెద్ద తాడి చెట్టు వరకు వస్తుంది మనకు. అంటే 5 ఎకరాల 10 గుంటల సైట్ అండి. మనకు ప్రాపర్గా చూసుకున్నట్టయితే రెడ్డీస్ ల్యాండ్ అండి. ఇది స్క్వేర్ బిట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మనకు జనగాం హైవే వచ్చేసి ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. మనకు బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఇది. 5 ఎకరాల 10 గుంటలు వ్యవసాయ భూమి. మనకు రెడ్డిస్ ల్యాండ్ రైతు దగ్గర ఉందండి. ఎక్సలెంట్గా ఉంటుంది, స్క్వేర్ బిట్, చాలా బాగుంటుంది ల్యాండ్. మనకు దీనికి కావాల్సిన దారి కూడా 18 ఫీట్ల దారి ఉంటుంది. రోడ్కి సెకండ్ బిట్ ఇది. మనకు విలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. మొత్తం ఈస్ట్ ఫేసింగే. మనకు ఫేసింగ్ మాత్రం ఇక్కడ నుండి ఒక 200 మీటర్ మొత్తం ఫేసింగే ఉంటుందండి. ల్యాండ్ ఫేసింగ్ మొత్తం ప్రస్తుతం అయితే దీంట్లో పత్తి వేశారు, పత్తి కంది 2 వేశారు. మనకు ఆ వైర్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ వైర్స్ ఈ ల్యాండ్లో లేవు, దాని పక్కన ల్యాండ్లో ఉన్నాయి అవి. ఈ ల్యాండ్లో హైటెన్షన్ వైర్లు ఇట్లా ఏం లేవండి. బిట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు రైతు వచ్చేసి ఒక 40 లక్షల రూపాయలు చెప్తున్నాడు సార్. మనం కూర్చుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి కూడా. ఇది చాలా స్క్వేర్ బిట్టు, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనకు ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ల్యాండ్. ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకు మధ్యలో ఎవరు లేరండి, ఓన్లీ రైతుతోనే డీలింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్. బిట్ మాత్రం చాలా స్క్వేర్ బిట్టు, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. ఇది మనకు కరీంనగర్ హైవేకి 6 కిలోమీటర్, జనగాం హైవేకి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. చాలా బాగుంటుంది. బీటీ రోడ్కు సెకండ్ బిట్ మాత్రమే. మనం చూసుకున్నట్టయితే ఆ కార్ వెళ్తుంది చూడండి, కార్ కనిపిస్తుంది, రెడ్ కారు. ఆ రెడ్ కార్ అది రోడ్ అండి, అది బీటీ రోడ్. ఇది సెకండ్ బిట్ మాత్రమే. ఇది సైట్. ఇది చేర్యాల మండల కేంద్రానికి వస్తుందండి. చేర్యాల మండలం వస్తుంది మనకు. ఇక్కడ నుండి షామీర్పేట ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది. జేబీఎస్ వచ్చి 85 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది ల్యాండ్ బిట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసుకున్నట్టయితే మొత్తం రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. పత్తి వేసిరు ప్రస్తుతం అయితే. రెడ్డిస్ ల్యాండ్ అండి, ప్రాపర్టీ రెడ్డిస్ ల్యాండ్ ఇది. నాకు డాక్యుమెంట్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. మనం డైరెక్ట్ రైతుతోనే మాట్లాడుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏ పేపర్స్ కావాలన్నా కానీ మనకు వర్తి ఆర్ట్స్లో దొరుకుతాయండి. ఓకే అండి, రైట్.